మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ, రాయ్ సెంటర్ రాజ్ గౌండ్, వాటి అనుబంధ సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై క్రూరమైన జంతువులాగా అత్యాచారం చేసి హత్య యత్నానికి పాల్పడిన వారిని మగ్దుమ్ని వెంటనే ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అత్యాచారం చేసి హత్యాయత్నం చేసిన మగ్దుమ్ని ఉరితీయడంలో కానీ, మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనలో కానీ, కుటుంబాన్ని ఆదుకోవడంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనగా శనివారం భారత్ బంద్కి పిలుపునివ్వడం జరిగిందన్నారు. శనివారం ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ బంద్కి సహకరించాలని వర్తక వాణిజ్య సంఘాల నాయకులను, విద్యా సంస్థల యాజమాన్యాలను, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలను కోరారు. మేము చేసే న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అందరూ పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు కుడిమెత తిరుపతి, సోయం జంగు, వి కిషన్, ఆడ జంగు, పెందురు హనుమంతు, అలం బాపు, పెంద్రం హనుమంతు, కోడప అనిల్, కుర్సెంగు తిరుపతి, పెంద్రం తిరుపతి, వల్క చిలుకయ్య, ఆత్రం రఘుపతి, గావిడి మల్లేష్, కొరతె బాపురావు, పెద్ది భార్గవ్, తౌడం రాజ్ కుమార్, మేసినేని అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదైతే 31 తారీఖు జరిగినటువంటి జైనూరు ఘటనలో ఆదివాసీ మహిళపై అత్యాచారం పాల్గొన్నటువంటి ముస్లిం ఆటో డ్రైవర్ మాత్రం మరి అమ్మాయి కానటువంటి ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి ఆమె హత్యకి గురి చేసినటువంటి సందర్భంలో మరి మేమందరం కూడా ఎన్నో 31 తారీఖు నుంచి అన్ని గవర్నమెంట్ కూడా ప్రతిపాదన ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం నుంచి కానీ ఇంకా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి కూడా స్పందించకపోవడంతో మరి రేపు మేము తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మరి అన్ని సంఘాల మద్దతుతో మరి 21 తారీఖున మేము తెలంగాణ రాష్ట్ర మొత్తం బంద్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మహిళ ఉందో ఆ మహిళ ఖచ్చితంగా అన్యాయం జరిగింది. కాబట్టి ఆ మహిళకి న్యాయం చేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఆటో డ్రైవర్ ముస్లిం అయినటువంటి మగ్దుమ్ను వెంటనే ఉరితీయాలనే డిమాండ్ తోటి మేము తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి మేము కోరేది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాల, ఎందుకంటే ఈరోజు ఆదివాసీ మహిళ అనుకొని ఏదో చులకన భావంతో కాకుండా ఆదివాసీ మహిళ అంటేనే ఈ జరిగినటువంటి మహిళకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఇది అన్యాయం జరిగినటువంటి కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు అందరూ కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని, మరి ఏదైతే మేము తుడుం దెబ్బ ఆధ్వర్యంలో బంద్ పిలిపించినా దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. బంద్ పిలిపినటువంటి సందర్భంలో మరి యావత్ మా సమాజంతో పాటు మరి ఆదివాసులే కాకుండా ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ని మరి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఏదైతే జైనూరులో జరిగినటువంటి ఘటన మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మరి వాళ్ళ యొక్క వైఖరిని ప్రకటించకపోవడం దారుణం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తుడుం దెబ్బ నుంచి, ఎవరైతే ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే ఆయన ఉరి తీయాలి. ఈరోజు షెడ్యూల్ ప్రాంతం మాది. షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన అధికారులను మేము తుడుం దెబ్బ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు జరుగుతుంది. అనేక ఘటనలు, ఇది ఒకటే ఘటన కాదు, అనేక ఘటనలు ఇట్లాంటి జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నాయి. ఇది ప్రత్యేక ప్రాంతం కాబట్టి తక్షణమే తుడుం దెబ్బ నుంచి గవర్నర్ గారు తక్షణమే ఉమ్మడి జిల్లా పర్యటనకు రావాలి. ఏదైతే 107 చట్టం అంటేనే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలు ఉండరాదు. కానీ ఈరోజు మా ప్రాంతాన్ని పరిశీలించిన వాళ్ళు మా పైన దాడులకు దిగడం దారుణం. మేము ఓపిక అనేది నశిస్తే ఇప్పుడు ఏదో సామెత అన్నట్టున్నారు, ఉండడానికి ఇల్లిస్తే ఉన్న ఇల్లు నుంచి గెంటి వేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు చట్టాలు ఉన్నాయి, చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి దారుణాలు జరగడానికి ఆస్కారం ఉండదు. కానీ చట్టాలు పేరుకు మాత్రమే చట్టాల్లో మాకు ఉంటాయి.
కానీ చట్టాలు అనేది నిజరూపంగా కార్యరూపానికి రావడం లేదు. కాబట్టి ఏవైతే మా ఆదివాసులకు కల్పించడమని ప్రత్యేకమైన చట్టాలు ఈరోజు ఈ ప్రభుత్వాలు కాదు, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ షెడ్యూల్ కానివ్వండి, 6th షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఈరోజు చట్టాలు ఉన్నటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా మరి ఆదివాసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు ఈ మొండి వైఖరిని నిరసనగా ఏదైతే తుడుం దెబ్బ 21 తారీఖు రోజు డిమాండ్ చేస్తుందో, బంధువులు పిలిపించిందో, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మేము మనస్ఫూర్తిగా 2 చేతులకు తీర్చి ప్రతి ఒక్క కార్మిక వర్గానికి, కర్షకాలకి, ప్రతి ఒక్కరికి పేరున ఈ రోజు ఆదివాసీ సమాజానికి జరిగిన అన్యాయానికి అనుకోకండి, ప్రతి ఒక్క మహిళకి జరిగిన అన్యాయంగా భావించి మరి సంపూర్ణ మద్దతుకు అన్ని వర్గాల ప్రజలు, ఆదివాసీ సమాజం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంధుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 21 తారీఖు బంధు పిలుపుందో ఈ కార్యక్రమానికి విద్యా సంస్థలు కానివ్వండి, కార్మిక సంఘాలు కానివ్వండి, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సిందిగా మేము తుడుం దెబ్బ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ సమాజానికి అన్యాయం జరిగిందని కాకుండా అందరికీ జరిగిన అన్యాయంగా భావించి ఈ యొక్క బంధుని విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జంగు సోయం ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ తుడుం దెబ్బ స్టేట్ కో కన్వీనర్, మంచిర్యాల జిల్లా ఆదివాసుల గోండ్రాజుల కిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఘటనలో జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ తుడుం దెబ్బ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ మహిళకు అత్యాచారం చేపి చంపడానికి ప్రయత్నించినటువంటి వారి యొక్క ముస్లిం వారిని శిక్షించడే కాకుండా తీవ్రంగా ఉరితీసి చంపడానికే నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ రకంగా చేయనేడలా మరో తుడుం దెబ్బ పేరు చెప్పానైనా మేము దానికి రెడీ అవ్వడానికి అవకాశం కూడా తీసుకుంటాం. ఆ రకంగా జరుగుతూ ఉంటే అలాగే కాకుండా ఇంకా కూడా చేసుకుంటా పోతున్నటువంటి విషయం ప్రభుత్వాలు కూడా చెప్తున్నాం. రాష్ట్ర సర్కార్ కానీ కేంద్ర సర్కార్ కానీ చెప్తూనే ఉన్నాం. కానీ ఆదివాసులపై అన్యాయం జరిగితే ఊపుకునే ప్రసక్తే లేదు. అలాంటి అన్యాయం కాకుండా ఏ విషయంలో భాగం కూడా అన్యాయాలను ఆదివాసులను చాలా చులకన చూడడం జరుగుతుంది. ఈ చులకన చూసేటువంటి ఆదివాసులు చుక్కల్లాగా తయారు కావడం తప్పదని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ బంధుకు అన్ని తెగలు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, నాయకపోడు కావచ్చు, కోయ కావచ్చు, పొలం కావచ్చు, తోటి కావచ్చు, గోడి కావచ్చు జరిగిందని మేము భావిస్తున్నాం. ఒక ఆదివాసీ మహిళకే కాకుండా సహకరించి బంధును పకడ్బందీగా చేసి మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి. పోరాటాలు ఆదివాసీ పోరాటాలు సిగ్గుపై అత్యాచారం చేయడమా, సిగ్గు ఆదివాసీ మహిళపై అత్యాచారం చేయడమా,